మీటింగ్ ఉన్నది. ఈ బస్సులకు సంబంధించి గతంలో 63-64% ఉన్న ఆక్యుపెన్సీ రేషియో 100% పెరిగింది. అంటే ప్రయాణికుల సంఖ్య 50% పెరిగింది. పర్ డే 35 lakhs నుంచి 50 lakhs 52 lakhs ట్రావెల్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం బస్సెస్ మనకు 2019లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ ఎఫెక్ట్ అయినప్పుడు 2017 నుంచి తీసుకున్నట్టయితే అప్పుడు ఒక 11,014 మంది మొత్తంగా 53,071 మందికి ఈ యొక్క నిర్ణయం ప్రయోజనం కలిగిస్తుంది. ఇది చాలా సంతోషదాయకం. నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్న దాంట్లో భాగస్వామిని అయినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల యొక్క మంచి చెడు అనేక రకాలుగా మాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే కరీంనగర్ ట్రైన్ లేకపోవడం వల్ల 100% బస్సు మీద ఆధారపడేటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన వాడిగా గతంలో ఆర్టీసీ చైర్మన్ గా పెద్ద సత్యనారాయణరావు గారు పనిచేసినప్పుడు కూడా ఈ ఆర్టీసీకి సంబంధించిన కార్యక్రమాల దగ్గర చూసేటువంటి వాళ్ళం. అప్పుడు వీళ్ళంతా టీఎంస్ ఆర్ఎంస్ ఉంటుంది. వీళ్ళంతా అప్పటి నుంచి మాకు అటువంటి ఉన్న ఈ సంబంధంతో ఆర్టీసీని ఎప్పుడు కూడా కాపాడుకోవాలి, పెంచుకోవాలి. ఆర్టీసీ ప్రజలకు, పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక లైఫ్ లైన్ కాబట్టి దీన్ని ఎక్కడ కూడా నిర్వీర్యం కానియద్దనేటువంటి ఆలోచనతో మా ప్రభుత్వం ఉంది. అదేవిధంగా భవిష్యత్తు చర్యలు కార్యాచరణ ఉంటాయి. ఎప్పుడు కూడా డౌన్ టెంపర్మెంట్ అనేది, ఒక డెవలప్మెంట్ అనేది డౌన్ కానీ గవర్నమెంట్ రావాల్సినటువంటి మహాలక్ష్మి రియంబర్స్మెంట్ ఇష్యూస్ కావచ్చు, న్యూ బస్ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, న్యూ రిక్రూట్మెంట్ కావచ్చు, ఇంకా ఇతర ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కూడా ఉన్నటువంటి అసెట్స్ ఎట్లా చేసుకోవాలని అవన్నీ కార్యక్రమాలు తీసుకుంటాం. మీరు కూడా ఎప్పుడైతే సలహా చెప్తే పాజిటివ్గా తీసుకుంటాం. దయచేసి ఈ అంశాల లోపల అందరూ కూడా సహకరించాలని ధన్యవాదాలు తెలుస్తాం.